ఓకే. ప్రేమకి ప్రచారం పెరిగిపోతోంది. సినిమాలు, సాహిత్యం అన్నిటా ప్రేమ వరదలై ప్రవహిస్తోంది. ప్రేమ పేరుతో హత్యలు, ఆత్మహత్యలు సర్వసాధారణమైపోతున్న ఈ రోజుల్లో తాజాగా తన ప్రేమని, తన ప్రేమలోని నిజాయితీని ప్రియురాలికి రుజువు చేసే ప్రయత్నంలో ఆత్మహత్యకు పాల్పడ్డ ఓ యువకుడు అదృష్టవశాత్తు ప్రమాదం నుంచి బయటపడి ప్రస్తుతం నిమ్స్ లో కోలుకుంటున్నాడు. అతని ప్రయత్నానికి కారణాలు అతని మాటల్లోనే విందాం. హలో కాళిదాస్ గారు, మీ పేరుకి ప్రేమకి చాలా దగ్గర సంబంధం ఉంది. మీ పేరును నిలబెట్టుకోవాలని ఈ ప్రయత్నం చేశారా? లేదండి, నేను తనను ప్రేమించాను. నా ప్రేమను నిరూపించుకోవడానికి అలా చేశాను. మీరు అంతగా ఇష్టపడి ప్రేమిస్తున్న అమ్మాయి పేరేంటి? తన పేరు చెప్పి ఇబ్బంది పెట్టదలుచుకోలేదు. మొన్న విజయవాడలో తన ప్రేమని కాదన్నందుకు ఒక ఆడపిల్లని నరికి చంపాడు. మీది అలాంటి ప్రేమేనా? అది పైశాచిక చర్య. ప్రేమ త్యాగాన్ని కోరుతుంది. అందుకని మీ ప్రేమని కాదన్నందుకు విరక్తిగా మిమ్మల్ని మీరే చంపుకోవాలనుకున్నారా? విరక్తితో కాదండి, ఆనందంగా చేశాను. నా ప్రేమ అందరి ప్రేమ లాంటిది కాదని అది నిరూపించుకోవడానికే నేను అలా చేశాను. ఆ ప్రేమే నన్ను కాపాడింది. కుర్రాడు చాలా స్మార్ట్ గా ఉన్నాడు. ఎందుకు రిజెక్ట్ చేసిందో? ఇష్టం లేకపోతే ఇష్టం లేదని చెప్పాలి. అతను ప్రాణాలు తీసుకునే పొజిషన్ దాకా డ్రైవ్ చేయడం ఎందుకంట? అతను ఎంత సిన్సియరో చూడు. ఆ పిల్ల పేరు గానీ అడ్రస్ గానీ చెప్పాడేమో చూసావా? వెరీ వెరీ ఆనెస్ట్ ఫెలో. బతికాడు. పాపం చనిపోయింటే అతని పేరెంట్స్ ఏడ్చేవారు. ఆ మహతల్లికే హ్యాపీగా ఇంకొకరిని చంపేది. డాక్టర్ గారు, మా వారికి రోజు నిద్రలో నడిచే అలవాటు ఉందండి. ఆ నిద్రలో ఎక్కడికి వెళ్తుంటారమ్మా? మా చెల్లెలి గదిలో. నాకు చాలా భయంగా ఉందండి. నా లైఫ్ లో ఇదే మొదటి ఆపరేషన్. నాకు కూడా చాలా భయంగా ఉందయ్యా. నాకు ఇదే మొదటి కేసు. మీరేం భయపడకండి, నేను ఆంజనేయ స్వామి నాటకం చదువుతాను కదా. ఏటి కాళిదాసు, ఎలా ఉన్నావు? ఓకే. ఏంటి నర్సు గారు పొజిషన్ ఏంటో? ఈవినింగ్ డిశ్చార్జ్ చేస్తారు. అయ్యో, నా బట్టలు కొట్టేశాడు. మీ పట్టాలేటండి? రైలు పట్టాలే కొట్టేశాడు. మీ తాలూకా? కాదండి, కొంచెం మెంటలీ డిస్టర్బ్డ్. కాళిదాసు, మళ్ళీ కలుస్తాం, ఫోన్ చేస్తాం. ఏమండి, ఇక్కడ నర్సుగా పట్టాలు ఇచ్చేయండి, పాపం ఫీల్ అవుతుంది. ఎందుకు చేసావి పిచ్చి పని? పిచ్చి పనేం కాదు, చేయాల్సిందే చేశాను. అంటే ఇలా చేసేస్తే నేను కరిగిపోయి ఐ లవ్ యూ చెప్తానునా? నా ప్రేమను మీరు డౌట్ చేశారు. నిజమైన ప్రేమ అవమానాన్ని సహిస్తుంది, అనుమానాన్ని భరించలేదు. ప్రేమ అనేది గొప్ప ఫీలింగ్. ప్రతి క్షణం విరహంతో చంపేస్తుంది, చావు నుంచి బతికిస్తుంది. నేను ప్రేమించాను అనుకుంటే సరిపోతుందా? నేను మనిషిని కానా? నాకు ఫీలింగ్స్ ఉండవా? నేను చెప్పేది నా ఫీలింగ్ గురించి. లుక్, చదువుకున్నవాడివి, రీజనబుల్ గా ఆలోచించు. నేను నిన్ను ఎందుకు లవ్ చేయాలి? నువ్వెవరివి? నా ఫ్రెండ్ వా, కొలీగ్ వా? నాకు నీ గురించి ఏం తెలియకుండా నేను నిన్ను లవ్ చేస్తానని ఎలా అనుకున్నావు? ఐ మీన్, ఇట్స్ జస్ట్ రెడిక్యులస్. ప్రేమ పుట్టడానికి, ప్రాణం పోవటానికి ఒక్క క్షణం చాలు. నేను మొదటిసారి మిమ్మల్ని టీవీలో చూశాను. ఏ అమృత ఘడియలో చూశానో తెలియదు. అప్పటి నుంచి మీరే నా సర్వస్వం అనిపించింది. మిమ్మల్ని చూడకుండా, మీతో మాట్లాడకుండా ఉండాలి. ఓకే ఓకే, ఈ క్షణం నుంచి యో మై ఫ్రెండ్. మనిద్దరం జస్ట్ ఫ్రెండ్స్ మాత్రమే. నిన్ను అర్థం చేసుకోవడానికి నేను ట్రై చేస్తాను. నువ్వు నాకు అర్థం అవుతావు. మనిద్దరం ఒకరికొకరు ఇష్టపడితే లవర్స్ గా ఉండిపోదాం, లేదంటే ఫ్రెండ్స్ గా విడిపోదాం. ఓకేనా? ఆ టైం లిమిట్ కూడా మీరే ఫిక్స్ చేయండి. మన నిర్ణయం వ్యాలంటైన్స్ డే రోజున చెప్పుకుందాం, సరేనా? సరేనండి. మరో విషయం, అప్పటిదాకా మనం అనుకున్న ఒప్పందం గురించి మూడో వ్యక్తికి తెలియకూడదు, సరేనా? సరేనండి. నా గురించి కానీ, నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి కానీ అడగకూడదు, ఎంక్వైరీ చేయకూడదు, సరేనా? సరే. మనం కేవలం నా షాప్ దగ్గరే కలవాలి, సరేనా? సరే. అయితే రేపటి నుంచే మన ఒప్పందం మొదలు పెడదాం. హలో అన్నాను మొన్న కల్లో, కొచ్చింది నిన్న ఒళ్ళో, వాలింది నేడు జాణ. చూపి వేశాడు మొన్న కూపి, తీశాడు నిన్న కాపీ, వేశాడు గుండెల్లోన. తలుకుల తాళం వాయిద్దాం, తలగడ మంత్రం వేయిద్దాం, తలపుల రాగం మోగే వేళ. తలుపుల చాటున ఉంటావా, పలుపుల పాటను వింటావా, తలుపులు తీసి రమ్మంటావా? సందిళ్ళన్నీ పందిళ్ళైతే తొందరపడవే సుందర వదన, ఎందుకు సిగ్గు అయ్యో రామా. హలో అన్నాను మొన్న కల్లో, కొచ్చింది నిన్న ఒళ్ళో, వాలింది నేడు జాణ.
చిరుబురులాడే చిన్నమ్మో సన్నాయి నొక్కుల్లోన కొరకొరలన్నీ చాలమ్మో జతలో సలసల కాగే వెన్నెల్లో వయ్యారి చుక్కల్లోన విలువలన్నీ నీవమ్మో శృతిలో వలపుల వీణ పలికింది నీ కంటి పాపల్లోన తలపుల వాన చిలికింది ఎదపైన పరుగుల వేగం ఉండుండి గుండెల్ని తొలిచే వేళ పరుగుల రాగం సరిగమలే పాడవేళ హాయి రాగమాల పించు అలకనంద నీవే హల్లో అన్నాను మొన్న కల్లోకొచ్చింది నిన్న ఒళ్ళో వాలింది నేడు జాడ సరసకు వచ్చే సింగారం సాయంత్రం సంధ్యా తీరం సరస్వతులిచ్చే మందారం అధరం నుదుటను ఇచ్చే సింధూరం ఊరించే నీ నయగారం ఎదుటకు వచ్చే శృంగారం మధురం మిసమిసలాడే పరువాల పరదాలే తీమంటావా గుసగుసలాడే గుండెల్లో ఉండిపోవా పెరపెరలాడే పెదవులకు పేరంటం చేయిస్తావా కుమకుమలాడే ఊహల్లో నిండిపోవా కాళిదాసు రాయలేని కావ్య కన్య నీవే హల్లో అన్నాను మొన్న కల్లోకొచ్చింది నిన్న ఒళ్ళో వాలింది నేడు జానా చూపి వేశాడు మొన్న కూపి తీశాడు నిన్న కాపీ వేశాడు గుండెల్లోన తలుకుల తాళం వాయిద్దాం తలకడ మంత్రం వేయిద్దాం తలపుల రాగం మోగే వేళ తలుపుల చాటును ఉంటావా పలుపుల పాటను వింటావా తలుపులు తీసి రమ్మంటావా సందళ్ళన్నీ పందిళ్ళైతే తొందరపడరా సుందరవదన ఎందుకు సిగ్గు అయ్యో రామా ఓం భక్తాయ నమః ఓం పతిదేవాయ నమః ఓం దవిస్వరూపాయ నమః ఓం మగడాయ నమః ఓం ఏకపత్ని స్వరూపాయ నమః ఓం హృదయరాజాయ నమః ఆ కుంకుమ చల్లమ్మా ఏంటే శవం మీద బొక్క జల్లినట్టు ఏంటిది ఇది పూజ కాదే ఊచకోత పోలే మొత్తానికి అయిపోయింది సగమే అయింది ఆ, నా పని పూర్తిగా అయిపోయింది ఊరుకుంది బడాయ్ చూడమ్మా ఆ ఆవు పేడ మాడు కద్ది ఆ బిందిరి బెల్లం పానుకు నెత్తిమించి పోసాయి ఏంటి బెల్లం పానుకుని నెత్తిమించి పోస్తారా అవును అభిషేకం అలాగే చేస్తారు నువ్వు వెళ్ళి పట్రా అలా చేస్తే కండశంలో పిక్కు తినేస్తాయండి నన్ను వద్దు ప్లీజ్ పోన్లే పేజీ తిప్పుతాను కొంచెడు వడపప్పు తినేసి ఇత్తడి బిందెల బెల్లం పానకం ఆకుండా తాగేద్దు గానీ అలా తిందాగితే ఇండైజెషన్ తో మోషన్స్ పట్టుకుంటాయండి నాకు అన్నిటికీ అలాగంటే ఎలా బావా ఫ్యామిలీ లేడీస్ ఎంత బాధపడతారు పోన్లే ఈ గ్లాస్ లో తాగించే బాబు టెన్షన్ ఆంటీ గారు పుచ్చుకో బావా అబ్బా ఏంటి లడ్డి వాసన వస్తుంది ఎరా కొబ్బరి నీళ్ళు బావా స్మెల్ అలా లేదే పాత పెట్టిన కొబ్బరికాయ కదా వాసన అలాగే ఉంటది తాగేయ్ లేట్ చేసామనుకో ఇవిడు గారు ఇంకా ఏదో చెప్తారు ఏదో సై. టేస్ట్ డిఫరెంట్ గా ఉంది స్మెల్ కూడా తేడాగా ఉంది ఎరా అది ఆవచ్చు బావా ఆపవాయి నీ కాయగోలా ఇదిగో అమ్మాయి హారతివ్వు దగ్గరగా పెట్టాక కాక బాగా తగలాలి బావుకి ఓహోహోహోహో పశువుల్ని పూజించడం చూసాం గాని మనుషుల్ని ఇలా మందిరాల్లో పెట్టి పూజించడం కొత్తగా ఉంది అక్కయ్య గారు. ఏంటి పూజ ఏ వ్రతం? దీన్ని సౌభాగ్య వ్రతం అంటారండి ఆహా, మీ ఫ్రెండ్ గిరిజ గారికి చెప్పారా? ఇద్దరు కలిసి చేసుకుంటే బాగుండేది కదండి. అక్క గిరిజాంటికి ఫోన్ చేసి రమ్మని చెప్పనా? రమ్మనండి, ప్రసాదం తీసుకొని భోంచేసి చేసి ఈ రూపాన్ని కన్నుల పండగగా చూసుకొని వెళ్తారు. బావా, బావా, నువ్వు ఉండాలి. వ్రతం ఇలా కూడా చేసుకోవచ్చమ్మా. భర్త గ్రామంలో ఉండి కూడా సహకరించిన ఎడల ఓ బ్రహ్మచారి కుర్రాన్ని భర్తగా భావించి ఆహా, అయితే నీ సరిపోతానేమో. మెడకే ఒప్పపోతే బానే ఉంటా బాబు. మీరు ఉండండి. ఎలాగోలా నేనే సర్దుకుంటాను. సార్ సార్ నా పైసలు పైసలా? సిటీ అంతా తిప్పించి పైసలు అంటారేటండి. 230 రూపాయలు అంతే కదా, 10,000 రూపాయల నోటు మార్చేస్తాను. ఆ. దమ్ బిర్యానీ తిని గమ్ టీ తాగు. గట్లనే 10,000 రూపాయల నోట. హలో భూపాల్జీ. భూపాల్ కాదు గోపాల్. భూపాలో గోపాలో నీ ఫేస్ కా గెడ్డం అసలు బాగాలేదు. ఏదో ఫేస్ నువ్వును. ఏంటి నీ మొగుడు క్యాంప్కి వెళ్ళాడా? అయితే వెరీ హ్యాపీ. మరి రాత్రికి ఫ్రీ అంటే రూమ్ బుక్ చేస్తాను. హలో, ఏయ్, రాత్రికి రాలేదా? పగలే బెటరా, నేను ఎప్పుడైనా రెడీ. పగలగాని లేకున్నావు. పాగల్ పిచ్చి, ప్రపంచమే ఒక పిచ్చి, ఈ బతుకే పిచ్చి, అందరం పిచ్చి వాళ్ళమే. ఫ్రెండ్స్
హ్యాపీగా ఐస్ క్రీమ్లు కేక్లు పఫ్లు తినండి, బిల్ నేను కడతాను. వెయిటర్స్ రండి, సప్లై చేయండి. సార్. ఆ టేబుల్ దగ్గర ఐస్ క్రీమ్. సార్, నా పైసలండి. ఇక్కడ పఫ్లు. సార్, కేకులు లేవయ్యా. నా పైసలు ఇస్తేనే చేయండి. పోతాను, సార్. హలో ఫ్రెండ్స్, అందరికి అన్ని సప్లై చేశారా? చేశాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆగు, బిల్లు కట్టకుండా వెళ్ళిపోతున్నావు, డబ్బులు ఎవరు ఇస్తారు? సార్ నా పైసలు మాట ఏంటి? సెల్లిరిపోయింది, నా మాట ఏంటి? ఆగండి ఆగండి, అందరికి డబ్బులు ఇస్తాను. మరి నాతో వస్తారా? ఎక్కడికి? పైకి. పైకి అంటే? స్వర్గానికి. నోట్లో సైనైడ్ క్యాప్సూల్ ఉంది. పుట్టుకున్న కొరికితే 10 సెకండ్ల పటాక్. స్వర్గంలో రంభ, ఊర్వశి, మేనక అంతా ఉంటారు. ఫుడ్ బాగుంటుంది, బెడ్ బాగుంటుంది. ఏమంటారు? రెడీయా? ఏంటి? నేనే చేస్తానుగా. 1 2 3 అనుకో, నీతో పనుంది. ఆవేశపడకు బ్రదర్, నీతో చాలా పనుంది. నా పని అయిపోయిందని నేను అనుకుంటూ ఉంటే నాతో పనా? ఎస్, ఎవరు మీరు? నీ పొజిషన్ నాకు అర్థమైంది. నువ్వు చచ్చిపోవాలనుకుంటున్నావు కదూ. నీకు సహాయం చేసేందుకు ఒక మంచి మనిషిని చూపిస్తాను. నాతో రా. నాతో రానా? మంచి మనిషా? నేను నమ్మలేకపోతున్నాను. మా బాస్ని కలిస్తే మీరే నమ్ముతారు. ఇదిగో, ఇది ఉంచండి. అందరికి డబ్బులు ఇచ్చేసి రండి. నేను కార్ పార్కింగ్ దగ్గర వెయిట్ చేస్తుంటాను. సో అదన్నమాట నీ స్టోరీయా? ఏ బాలేదా? పోనీ నీ స్టోరీ ఏంటో చెప్పు. కూర్చోండి. ఇది నీ ఆఫీసా? ఆ, ఏం బిజినెస్? డెకరేషన్ చూస్తూ ఉంటే కొంపలు ముంచే వ్యాపారమే అనిపిస్తుంది. ఎందుకలా అనిపించింది? నీ మనుషులు చెప్పారు చావద్దు, డబ్బులు ఇప్పిస్తామని. ఈ ప్రపంచంలో అప్పనంగా ఎవడిస్తాడు డబ్బు? మనిషికి మనిషికి మధ్య ఏ అవసరం లేకుండా ఎవడే సహాయం చేయడు. ఇదంతా జస్ట్ జోక్ గా తీసుకో. బై ద బాయ్, ఏం తీసుకుంటావు? నా ఆఫీస్కి వచ్చి నన్నే అడుగుతావేంటి? నిన్ను ఎడ్యుకేట్ చేద్దామని వచ్చి ఇంతసేపు అయితే నన్నేం అడగలేదు. నేనైతే విషయంతో సహా ఏమి ఇచ్చినా తీసుకోవడానికి రెడీగా ఉన్నాను. ఐఎమ్ వెరీ వెరీ సారీ. అది మా ట్రస్ట్ రూల్స్ ప్రకారం వెళ్తున్నాను కాబట్టి అడగడం మర్చిపోయాను. ట్రస్టా? ఇంట్రెస్టింగ్ గా ఉంది కదా. చూడు, నీలా ప్రాబ్లం లో ఉన్న వాళ్ళకి సహాయం చేయడానికి ఈ ట్రస్ట్ మా తాతగారు స్టార్ట్ చేశారు. ప్రపంచంలో ప్రతి వాడికి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఎంతమందికి సాయం చేస్తావు? ఎంతమంది అంటే అందరికి కాదు, నీలాంటి కొందరు మంచి వాళ్ళకి. మంచి వారిని ఎలా గుర్తుపడతావు? నువ్వేమైనా లాయర్వా? కాదు. ఎవరిని నమ్మవా? నమ్మి చెడిపోయాను. మనిషికి మనిషికి మధ్య అవసరాలే తప్ప ఆత్మీయతలు ఉండవని ఆలస్యంగా తెలుసుకున్నాను. ఓహో. నా ప్రశ్నకి సమాధానం చెప్పనే లేదు. మంచి వారిని ఎలా కనిపెడతావు? అంటే చెడ్డవాళ్ళు దగా మోసాలు చేసి హ్యాపీగా ఉంటారు, కానీ మంచి వాళ్ళు అక్రమాలు చేయలేక సక్రమంగా బ్రతకలేక నీలాగా అర్థమైంది. ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళని టార్గెట్. యువర్ రైట్, యువర్ రైట్. ఇదా నీ బిజినెస్? బిజినెస్ కాదు, ట్రస్ట్ అని చెప్పాను కదా. ఇదిగోండి కొన్ని సంతకాలు. అది ట్రస్ట్ రూల్స్, తప్పదు. ప్లీజ్ ఇక్కడ. ఇన్ని సంతకాలు పెడుతుంటే నా బతుకు నీకు రాసిస్తున్నానన్న ఫీలింగ్ కలుగుతుంది. అది రూల్స్ ఉన్న చోట ఫార్మాలిటీస్ తప్పవు. ఇదిగోండి మీ చెక్. మీకు సహాయం చేసే అవకాశం మా ట్రస్ట్కి ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. మనిషి ప్రాణాలకి రేట్లు కట్టి డబ్బులు సంపాదిస్తున్న ఈ రోజుల్లో మీలాంటి వారు నాలాంటి ఇది నా గొప్ప కాదండి. చనిపోయిన వారి అవయవాల్ని శవాల్ని కూడా అమ్ముకునే కిరాతకుల్ని చూశాను. అందుకే మిమ్మల్ని అనుమానించాను. నన్ను క్షమించండి. పెద్దవారి పాప పుణ్యాలు పిల్లలు అనుభవిస్తారంటారు. మీ పిల్లలు మీరు చల్లగా ఉండాలని కోరుకుంటున్నాను. ఉంటాను సార్. థ్యాంక్ యూ.